మంత్రివర్గ విస్తరణే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సాయంత్రం హస్తినకు వెళ్లనున్న సీఎం మంత్రివర్గ మార్పులు చేర్పులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు. వీలైతే పునర్వ్యవస్థీకరణ లేదంటే ప్రజారాజ్యంతో పాటు ఇతరుల చేరిక లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలిసిందే. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. మెదక్ జిల్లాలో జరిగే రెవెన్యూ సదస్సు నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హస్తినకు వెళ్తారు. ప్రజారాజ్య నేతలిద్దరికీ మంత్రి పదవులు సూత్రప్రాయంగా ఖాయమైన నేపథ్యంలో ఈ సందర్భంలోనే మంత్రివర్గంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాలనను పూర్తిగా గాడిలో పెట్టేందుకు కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించేందుకు వీలుగా పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను ఆయన అధిష్టానం ముందు ఉంచొచ్చని సమాచారం. బడ్జెట్ సమావేశాలు, ఉప ఎన్నికల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వకపోతే వీలైనంత ఎక్కువ మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ నుంచి 2 మంత్రులు రాజీనామా చేసిన కారణంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదని, కేవలం 2 పీఆర్పీ వారికి అవకాశం కల్పిస్తే ప్రాంతీయ సమతుల్యత లోపిస్తుందన్న విషయాన్ని పార్టీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ప్రజారాజ్యం సభ్యులతో పాటు మరికొందరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నది కిరణ్ వాదనగా సన్నిహితులు చెప్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజీనామా చేసిన వారి స్థానంలో అదే వర్గం వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరిస్తే సీమాంధ్ర, తెలంగాణ నుంచి 2 చొప్పున లేదంటే 3 చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ప్రజారాజ్యం నేతలు మాత్రం ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆజాద్, అహ్మద్ పటేల్తో పాటు అధినేత్రి సోనియాను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశాలున్నాయి. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపై కూడా సీఎం సంబంధిత మంత్రులతో చర్చిస్తారు.